శ్రీమాత్రే నమః. విప్రా టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మరి మన విప్రా టీవీ ఫుడ్ బ్లాగ్లో ఈసారి మనకి చాలామందికి తెలియని వంటకం, చాలా అరుదుగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ వంటకం చేస్తూ ఉంటారు. మన గోదావరి జిల్లాలు, అలాగే కేరళ, కర్ణాటక, కొంత బ్రాహ్మణ ఇళ్లలో ఈ వంటకం చాలా ఫేమస్. అది ఏమనుకుంటున్నారా? అరటి ఊత. చూసారా ఎలా ఉందో? ఈ అరటి ఊతతో మనం చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈసారి మనం పెరుగు పచ్చడి, అరటి ఊతతో అద్భుతమైన కమ్మని పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలి, అందరూ ఇష్టపడతారు. అయితే ఈ అరటి ఊత చాలా ఆరోగ్యం. కిడ్నీ స్టోన్స్ కానీ, లేక పైల్స్ ప్రాబ్లం ఉన్నా, అలాగే మంచి ఫైబర్ ఫుడ్ ఇది. ఇది కనుక రోజు మన ఆహారంలో స్వీకరిస్తే లావుగా ఉన్న వాళ్ళు కూడా ఇది మంచి డైట్, ఇది ఫుడ్. ఇది చక్కని కమ్మని పెరుగు పచ్చడి ఈనాటి అంశంలో మనం చేసుకుందాం, అలాగే రుచిని ఆస్వాదిద్దాం. మరి ఇది ఎలా చేసుకోవాలి, ఏమిటి, ఈ అరటి ఊత పెరుగు పచ్చడి ఎలా చేయాలనేది తెలుసుకుందాం రండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ అరటి ఊతని ఈ పైన ఉన్నంత పొరంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఈ లోపల ఉన్న భాగం ఏదైతే ఉంటుందో గట్టి పదార్థం, అది మనం లోపల ముక్కలు కట్ చేసుకొని మనం పెరుగు పచ్చడికి రెడీ చేద్దాం. చూసారా? ఈ సైడ్కు ఉన్న పొరంతా కూడా తీయాలి ముందు. ఇక్కడ చూస్తున్నట్టుగా ఆ పైన పొర ఏదైతే లేయర్ తీసేసామో ఆ తర్వాత ఇలా లోపల గడ్డ ఉంటుంది. ఈ దుంపని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ చూశారు కదా, ఈ ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు పీచు పదార్థం వస్తూ ఉంటుంది. ఆ పైన పీచు ఉంటుంది చూసారు, అలా దాన్ని ఇలా తిప్పుకుంటూ చేతికి పక్కన పడేస్తూ ఉండాలి. ఈ ముక్కలు కట్ చేసిన వెంటనే నీళ్ళలో వేసుకోవాలి. నీళ్ళలో ఒక పెరుగు చుక్క వేసుకొని లేదా ఉప్పు వేసుకొని ఈ ముక్కల్ని ఇలా నీళ్ళలో వేసేసుకోవాలి. లేదంటే నల్లగా అయిపోతాయండి. అలా చేతికి వచ్చిన పీచ్ అంతా కూడా పక్కన పడేసుకుంటూ మళ్ళీ ముక్కలు పోసుకుంటూ ఉండాలి. ఈ అరటి ఊత ఉట్టిది తిన్నా కూడా చాలా మెత్తగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే రకంగా టేస్టీగా ఉంటుందండి. చాలా రుచికరంగా ఉంటుంది. అద్భుతమైన ఫైబర్ ఫుడ్ ఇది. ఇప్పుడు ఈ ముక్కల్ని చిన్న చిన్న స్లైస్ లాగా కట్ చేసుకుంటూ ఉండాలి. చూసారా చిన్నగా ఎలా ఉన్నాయో? ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్నామండి. అరటి ఊతలు ఇది ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ ముక్కలు కట్ చేసుకున్నాక మళ్ళీ నీళ్ళలో వేయాలి, లేదంటే నల్లగా అయిపోతాయి. ఇలా ముక్కలు కట్ చేసుకొని పెరుగు పచ్చడికి ఇంపార్టెంట్, మనకి పెరుగు అవసరం కాబట్టి ఓ గిన్నెలో పెరుగు తీసుకున్నాను. చూసారా? ఇప్పుడు ఇందులో కొంత రుచికి ఈ కొబ్బరి తురుము కాస్త రుచిగా ఉంటుంది, మంచిది ఆరోగ్యానికి, మంచి ఫైబర్ ఫుడ్ ఇది, మంచి పీచు పదార్థం. ఈ కొబ్బరి తురుము అందులో వేసేసుకుందాం. ఆ తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఈ పెరుగులో వేసేద్దాం. ఈ పెరుగు పచ్చడి అండి గట్టిగా కూడా చేసుకోవచ్చు, అలాగే కొంత పలచగా కూడా చేసుకోవచ్చు. ఈ పెరుగు పచ్చడిలో 2-3 రకాలు చేసుకోవచ్చు. ఏమిటంటే అల్లం పచ్చిమిర్చి కలిపి కూడా చేసుకోవచ్చు పేస్టు, అలాగే పచ్చిమిర్చి ముక్కలుగా చేసి తురుము కూడా అందులో వేసుకోవచ్చు. కానీ నేను ఇందులో మాత్రం చప్పగా చేస్తున్నాను, ఎందుకంటే మనం అంతకుముందు సాంబారో పప్పులో తిని అంతా కూడా కారంతో చేసిన పదార్థాలు. మరి ఇది చల్లగా ఉండాలి కాబట్టి పొట్టకి ఇందులో మనం చప్పగా చేసుకుంటాం. ఇప్పుడు ఈ పదార్థంలో ఉప్పు వేద్దాం. ఉప్పు కూడా ఎక్కువ పడదండి, ఎందుకంటే నీరు పదార్థం కాబట్టి పీల్చుకుంటుంది. ఇటువంటి పెరుగు పచ్చళ్ళలో ఉప్పు తక్కువ వేసుకుంటేనే కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత దీన్ని కలిపేసుకుందాం మొత్తం కూడా. చూసారా ఎంత అమోఘంగా ఉందో? చూస్తుంటేనే ఎప్పుడు నోట్లో వేసుకుందాం అన్నట్టుగా ఉంది. నూనె వేడెక్కాక కొద్దిగా జీలకర్ర,
అలాగే కొద్దిగా ఆవాలు ఎక్కువ వేసుకున్నా కూడా ఇందులో చక్కగా ఉంటుంది. ఇలా చిటపటలాడుతూ ఉంటేనే సరైన నూనె వేడెక్కినట్టుగా లెక్క. కొద్దిగా కరివేపాకు, ఆహా చూసారా అద్భుతం. తర్వాత కొద్దిగా ఇంగువ కొద్దిగా వేసుకోవాలి. పోపు సిద్ధమైపోయిందండి. ఇప్పుడు ఈ పోపుని ఇందులో వేసేసుకుందాం. ఇక్కడ తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర వేసుకుంటేనే అందులో రుచి. ఈ పెరుగు పచ్చడి చూస్తుంటే అన్నీ కూడా ఆరోగ్యవంతమైనవే. కొబ్బరి, అలాగే అరటికి సంబంధించినది, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, నూనె అన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించిందే. మంచి పీచు పదార్థం, మంచి ఫైబర్ ఫుడ్ ఇది. డైట్ చేసే వాళ్ళకి కానీ, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కానీ, పైల్స్ కానీ, అలాగే రోజువారీగా వంటల్లో ఈ అరటితో సంబంధించినవన్నీ కూడా ఒక భాగం చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారా, రెడీ అయిపోయింది, మనకి సిద్ధమైపోయింది. మంచి చక్కటి అరటి ఊతతో చేసిన పెరుగు పచ్చడి. చూశారు కదా, అరటి ఊత పెరుగు పచ్చడి సిద్ధం. ఇప్పుడు దీన్ని రుచి చూద్దాం. ఆహా, కమ్మగా ఉంది. నోటికి ఎలా అరటి ముక్కలు, అరటి ఊత పలుకులు తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంది. అందరూ చేసుకోండి. చూశారు కదా దీన్ని ఎలా చేసుకోవాలో. అలాగే అరటి ఊతతో సలాడ్ కూడా వేసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. కావున రోజువారీ వంటకాల్లో ఇది ఒక భాగం చేసుకోండి. మంచి ఫైబర్ ఫుడ్ ఇది. ఇందాక దీనికి ఆరోగ్య విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా, దీన్ని తినడం వల్ల, స్వీకరించడం వల్ల ఎంత లాభాలో. కావున ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకసారి ఇంట్లో టేస్ట్ చేయండి, చేసుకోండి, రుచిని ఆస్వాదించండి. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.